ఇచ్చింది 2,000 రూపాయలే, ఇవాళ 4,000 రూపాయలు ప్రతి 1 తారీఖు నాడు పేదలకు అందజేస్తున్నాం. బస్సు ఒకటి, మేము చేసే సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి, మీతో పాటు మా సంక్షేమ పథకాలు కూడా. ఇంకోటి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుల్లాగా అడ్డగోలుగా చేయమని చెప్పడం. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అడ్డగోలుగా ఏమి నడుస్తలేదు. ఎక్కడైతే చట్ట ప్రకారం ఎవరైతే ఉందా అండి రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? రెడ్ బుక్ రాజ్యాంగం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, నా ప్రశ్న, రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా? అడ్డగోలుగా నడవట్లేదు అన్నారు, అంటే ఉందనేగా అర్థం. నేనేం చెప్తున్నా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు పేరు పెట్టుకున్నారు, కానీ రెడ్ బుక్ లో ఆనాడు మేము ఎవరైతే హింసకు గురయ్యారు, పార్టీ కార్యకర్తలే కాదండి, సామాన్య ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కూడా రెడ్ బుక్ లో రాశాడు లోకేష్ గారు. నేను ఉదాహరణకు ఒక 5 కేసులు నేను మీకు పంపమంటే పీఛార్జ్ చేసి పంపుతా, మీరు చూపించండి దాని మీద. అనంతపురం జిల్లాలో కానీ భూములు దోచుకొని తింటే వాటిని డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకి తీయడం జరిగింది. 3 కేసులు ఉన్నాయి నా దగ్గర, అవి నేను మీకు రిఫర్ చేస్తాను. రెండోది, వీళ్ళు ఎప్పుడండి అసలు వీళ్ళకి అర్హత ఉందండి, నైతికత? అరే అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకొని ఒక్క రోజు ఉంటే ఆడ కేసు లేదు, ఏం లేదు, తీసుకొచ్చి గోడలు ఎక్కి దూకి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అంటే మేము అట్లా కేసులు అని అంటున్నా. చట్ట ప్రకారం మేము న్యాయంగా మీరు లీగాలిటీలుగా చూసుకోండి. ఎక్కడ కూడా ఎవరిని కూడా దౌర్జన్యంగా చాలా తలుపులు పగలగొట్టి ఎత్తకొచ్చిన సంఘటనలు. లీగల్ వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళు నిజంగా కూడా చట్టానికి విధేయులై బాధ్యతలు అయిన వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిపోయిన వాళ్ళు, వాళ్ళ దాంట్లో కూడా వచ్చి నోటీసులు తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. చట్ట ప్రకారమే నడుస్తుంది. ఇక్కడ వేరే చట్టానికి వ్యతిరేకంగా ఏది నడవట్లేదు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వాటిని ప్రోత్సహించడు. ఎందుకంటే గత 2014లోనే మేమే సార్కి సలహా ఇచ్చేవాళ్ళం, ఏంటి సార్ ఈ అన్యాయం, మనం వైసీపీ దోసుకున్న ఆస్తులన్నీ కూడా ప్రజలకు పంచుతా ఉన్నాం కదా, అంటే కేంద్రం చట్ట చేయాలో చూస్తున్నాం అన్నాను. అట్లాంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఇట్లా వెండేటా పాలిటిక్స్ చేయటం కానీ మీరేదో చేశారు, అసలు మీరు అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినాక కూడా ఇప్పటికీ మీ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా సరే పరిపాలన మీదనే దృష్టి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి పురోగతి చేయడం కోసం ఈ రాష్ట్రం ఎందుకు వదిలేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని? అన్ని కేసులు ఉంటే ఎందుకు వదిలేస్తున్నారు? అన్యాయంగా అది చట్ట పరిధిలో ఉంది సార్. వాసుదేవన్ గారు మీరు కూడా ఆలోచించాలి కదా, ముఖ్యమంత్రి గారు చట్ట పరిధిలో ఇప్పుడు ఆ ప్రాసెస్ ని వేగవంతం చేయించాలి కదా గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా. చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అలా వదిలేస్తారా మీరు? టైం విల్ డిసైడ్. నిజంగా కూడా ప్రపంచం కాదు దేశంలో అందరూ కూడా విస్తుపోతున్నారు. అసలు ఏంది 11-12 ఏళ్ళు బెయిల్ మీద ఉంటాం, ఏంది అసలు ఏంది ఆశ్చర్యంగా ఉంది. కేసులు అనేది చెప్పి అంతకుముందు 5 ఏళ్ళు వదిలేశారు, ఇప్పుడు 2 ఏళ్ళు వదిలేశారు, 7 ఏళ్ళు వదిలేశారు, ఆయన ఇంకెన్నేళ్ళు వదిలేస్తారు? అదే అందుకనే అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా అటాక్ చేసి తీసుకుపోయి లోపలేసేది కాదు, చట్టం దాని పరిధి లీగాలిటీస్ అవి చూస్తున్నారు. అదే నేను చెప్తున్నా, మాకు వాళ్ళకి డిఫరెన్స్. ఏదో లేనిపోని కేసులు తోడైనా సరే వీడిని లోపల పెట్టాలా, 2 రోజులు ఉంచాలా, శనివారం నాడు అరెస్ట్ చేయాలా, సోమవారం దాకా బెయిల్ రాకుండా 48 గంటలు ఉంచాలా. స్వయాన వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజునే ఏం చేశారో మనం చూసాం. అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం అండాంధ్రంలో కానీ. మీ దగ్గర ఉన్నా కూడా ఏం ప్రయోజనం లేదు కదా ఆయనకి, ఆయన పట్టించుకున్న వాళ్ళు లేరుగా మీ దగ్గర ఉన్నా కూడా. ఆయనకు ఇంపార్టెన్స్ ఆయనకుంది. ఈజ్ ఏ డిప్యూటీ స్పీకర్. నేనేది ఆయన పెట్టిన కేసు గురించి, ఆయనకు జరిగిన అన్యాయం గురించి డెఫినెట్ గా ఆ కేసులో కూడా విచారణ జరుగుతుంది. డెఫినెట్ గా ఆయన మీద కూడా ఎవరైతే వ్యక్తిత్వ హననం చేశారో వాళ్ళ మీద కూడా త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయండి. ఖచ్చితంగా ఆ వైపు ఆ దిశ కూడా ఉంది. అందుకనే నిన్న చూడండి సోషల్ మీడియా దీని గురించి దీంట్లో వస్తున్న వ్యాఖ్యలు కానీ అన్డెమోక్రటిక్ గా మాట్లాడే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది ఇంకా చట్టం రేపు రాబోయే అసెంబ్లీలో కొత్త చట్టం కూడా తీసుకురాబోతున్నారు. కట్టడి చేయకపోతే చాలా కష్టం అండి ఎవరికైనా. ఇప్పుడు ఇంకోటి, ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలంటే వాళ్ళ కార్యకర్తలకు కానీ ఒక డిసిప్లిన్ నేర్పాలి. ఆ డిసిప్లిన్ ఇప్పటి వరకు వైసీపీలో లేదండి. వాళ్ళ నాయకుడే ఎక్కడికి పోయినా సరే మొన్న చూడండి ఉదాహరణకి ఇదిల అప్పరాయుడు కొడుకు యాక్సిడెంట్ చేస్తే పాపం చిన్నపిల్లవాడే కదా, 18 సంవత్సరాలే కదా, యాక్సిడెంట్ కదా. అంటే ఒక స్టేట్ కు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఒక పార్టీకి అధినేత. బెజవాడలో కూడా ఇలాంటిది ఏదో జరిగింది, నాకన్నా లింగరేణి శివరామప్రసాద్ గారు బాగా చెబుతారు. ఆ వర్డ్సేనా అదే నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో అట్లాంటి వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే తీసుకొని లోపల కూర్చోబెట్టమని చెప్తాడు.
అది మా నాయకుడికి ఆయనకు ఉన్న డిఫరెన్స్ అది. మీరు మేము చెప్తాం కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది చెప్తారు. ఆయన లాండ్ ఆర్డర్ గానీ, ఆయన విధానం గానీ చాలా బాగుంటది. మీరు డిబేట్ లో ఇంకా జాయిన్ కాకముందు నేను ఈ విషయం ప్రస్తావన చేశాను లింగంనేని శివరాం ప్రసాద్ గారితో. నాయకుల మధ్య వ్యత్యాసం ఏంటి, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన కార్యకర్తలను కలుస్తారనే విషయంలో నాకు చాలా క్లారిటీ ఉంది. అదే విషయం నేను ప్రస్తావన చేశాను.